श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ लक्ष्म्यात्मक प्रलयाब्धिस्थ श्री वटपत्रशायी अशेष जगदुदर अशेष मुक्त नाभिदेशोर्ध्वभाग कुक्ष्याख्य देश त्रिविधाशेष संसारि नाभिदेश अशेष तमः पतित नाभ्यधो भागदेश श्री भूम्यालिंगित कालादिचेष्टक परमाण्वाद्यशेष कालावयव सृष्ट्यादिकर्तृ अशेष नामक परम पुरुष नामक श्री चतुर्मुख मुख्य प्राणोपासित चरण अनिरुद्धादि चतुरूपात्मक गायत्री नामक सवितृनामक रूप विशेषात्मक व्याप्त रूप बृहत् शरीर। मन प्रातः संकल्प गद्य प्रवचनंलो ఈ భాగపు పంక్తి చెప్పుకుంటూ लक्ष्म्यात्मक प्रलयाब्धिस्थ श्री वटपत्रशायी अशेष जगदुदर अशेष मुक्त नाभिदेशोर्ध्वभाग कुक्ष्याख्य देश त्रिविधाशेष संसारि नाभिदेश अशेष तमः पतित नाभ्यधो भाग देश श्री भूम्यालिंगित అనేక వరకు విశేష వివరణ చెప్పుకోవటం జరిగింది। ఈరోజు కాలాదిచేష్టక పరమాణ్వాద్యశేష कालावयव सृष्ट्यादिकर्तृ अशेषनामक परमपुरुषनामक श्री चतुर्मुख मुख्य प्राणोपासित चरण अनिरुद्धादि चतुरूपात्मक गायत्री नामक सवितृनामक रूप विशेषात्मक व्याप्त रूप बृहत् शरीर। ఈ భాగపు పంక్తి విశేష వివరణను చూద్దాం। లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడు కాల రూపుడై కాల నామకుడై కాలమునందుండి కాల నియామకుడిగా ఉంటూ ఉన్నాడు అని జ్ఞానులు చెబుతారు। భాగవతం చెబుతూ ఉన్నది యో అయం కాలస్తస్యతే అవ్యక్తబంధో చేష్టామాహు చేష్టతే ఏన విశ్వం। జగచ్చేష్టకుడైనటువంటి ఈ జగత్తుకు చేష్టాప్రదుడైనటువంటి జగచ్చేష్టకుడైనటువంటి హే కృష్ణ, నీవే కాలచేష్టకుడు అయి ఉన్నావు అని అప్పుడే అవతరించినటువంటి కృష్ణుణ్ణి దేవకీదేవి స్తుతిస్తుంది। ఇక అఖండమైనటువంటిది కాలము, ఆ అఖండమైనటువంటి కాలము యొక్క అంతర్యామియే భగవంతుడై, అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు కాలరూపుడై కాలనామకుడై కాలమునందుండి కాల నియామకుడుగా ఉంటూ ఉన్నాడు అని చెప్పుకున్నట్లుగా అఖండ కాలము యొక్క అంతర్యామి అయి కాలాంశముల అంటే కాలము యొక్క విభాగముల సృష్టికర్త కాలావయవముల అంతర్యామియు కూడా భగవంతుడే అయి ఉన్నాడు కాబట్టి అతడు పరబ్రహ్మ। ఈశో దేశశ్చ కాలశ్చ స్వగతా ఏవ సర్వదా। ఈ దేశ కాలము అన్నీయూ కూడా భగవంతుని అధీనము,
దేశకాలము అన్నీ ప్రతి ఒక్కటి కూడా భగవంతుని అధీనముగా ఉంటూ ఉన్నది, అధీనములో ఉన్నాయి. దేశము కాలము శ్రీహరి యొక్క అధీనము అనేటటువంటి ప్రమేయాన్ని తెలియజేసేటటువంటి ఘటనలు, సంఘటనలు మనకు భాగవతాది పురాణాలలో మనకు కనబడతాయి. ఉదాహరణకు శ్రీకృష్ణుడు కైలాసమునకు వెళ్ళి శివుని గురించి తపస్సు చేసి ప్రద్యుమ్నుణ్ణి పుత్రుడిగా పొందినట్లుగా మనకు చెప్పబడింది. ఇక్కడ అంటే భగవంతుడు కాల నియామకుడుగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడో నందగోకులంలో ఉన్నటువంటి కృష్ణుడు కైలాసానికి వెళ్ళి శివుని గురించి తపస్సు చేసి ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందాడు అని. అయితే అంటే కాల నియామకుడు, భగవంతుని యొక్క అధీనంలో కాలం ఉన్నది అని తెలియజేయడానికి ఈ దృష్టాంతము. అయితే భాగవతము భగవంతుని అంటే కృష్ణుని సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదించేటటువంటి గ్రంథము. అయితే సర్వోత్తముడైనటువంటి కృష్ణుడు వెళ్ళి రుద్రుని గురించి తపస్సు చేసి పుత్రుణ్ణి పొందాడు అని అంటే రుద్రుడు కృష్ణుని కంటే గొప్పవాడా పెద్దవాడా అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఖచ్చితంగా కృష్ణుడే సర్వోత్తముడు, రుద్రుడు కృష్ణుని యొక్క అధీనము. భాగవతం అదే చెబుతూ ఉన్నది. అయితే ఎందుకు ఇలా చెప్పబడింది అని అంటే త్రివిధ జీవరాశులు ఉన్నారు, సాత్విక, రాజస, తామస జీవరాశులు. ఈ తామస జీవరాశులకు భగవంతుని పట్ల ద్వేషము రావాలి, ద్వేషము కలగాలి. భగవంతుని గురించి అన్యథా జ్ఞానం, యథార్థ జ్ఞానం కాకుండా అన్యథా జ్ఞానము, అయథార్థ జ్ఞానము వాళ్లకు కలగాలి. కాబట్టి అసుర మోహనార్థము, తామస జీవుల మోహనార్థము సర్వోత్తముడైనటువంటి కృష్ణుడు రుద్రుని గురించి తపస్సు చేసి అతని వరము చేత పుత్రుణ్ణి పొందినట్లుగా చెప్పబడింది. అయితే వాస్తవంగా కృష్ణుడే సర్వోత్తముడు. అది లోక విడంబన చేశాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టపరుస్తూ భగవంతుడు ఇంకొకటి అశ్వమేధ యాగంలో దీక్షితుడై అంటే యజ్ఞ దీక్షను స్వీకరించి కృష్ణుడున్నాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి తన కుమారుణ్ణి రక్షించమని అర్జునుణ్ణి అడిగినప్పుడు అప్పుడు అర్జునుడు కృష్ణుడు లేకుండా వెళితే తన పని జరగదు అనేటటువంటి విషయాన్ని మరచిపోయి కృష్ణుడు లేకపోయినా నేను ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి తెచ్చి ఇవ్వగలను అని చెప్పి వెళతాడు. అయితే నేను ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి మళ్ళీ రక్షించి తీసుకొని రాకపోతే నేను ప్రాణాహుతి అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేస్తాడు. అయితే కృష్ణుని లేనటువంటి అర్జునుడు గుండు సున్నా. అదే ప్రకారంగా కృష్ణుడు లేకుండా వెళ్ళి అర్జునుడు ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి తీసుకొని రాలేకపోతాడు. అప్పుడు అర్జునుడు అగ్నిప్రవేశం చేయడానికి సిద్ధమైనప్పుడు ప్రతిజ్ఞా ప్రకారము అప్పుడు కృష్ణుడు అనేక కోటి యోజనముల దూరంలో ఉన్నటువంటి అనంతాసనానికి తన రథంలో బ్రాహ్మణుణ్ణి అర్జునుణ్ణి కూర్చోబెట్టుకొని అక్కడికి వెళ్ళి అపహరింపబడినటువంటి ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి తెచ్చిస్తాడు. యజ్ఞాశ్వము 1,00,000 యోజనముల విస్తీర్ణమున్నటువంటి భూమండలాన్నంతా ఒక అర్ధ ముహూర్తంలో చుట్టి వచ్చింది. ఇది సాధ్యమా అంటే సామాన్య మనుష్యులకు అసాధ్యము. అయితే అసామాన్యుడైనటువంటి అసాధారణుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుడైన కృష్ణునికి
ఇది అత్యంత సుసాధ్యము. అంటే కాలము 1,00,000 యోజనముల విస్తీర్ణమ ఉన్నటువంటి భూమండలాన్ని ఒక అర్ధ ముహూర్తంలో యాగాశ్వము చుట్టి రావాలి అని అంటే కాలము భగవంతుని అంటే కృష్ణుని యొక్క అధీనము అని తెలియజేయడానికి ఇదొక దృష్టాంతము. అంటే దేశము కూడా భగవంతుని అధీనము. అనేక శతయోజనముల విస్తీర్ణమున్నటువంటి రత్న పర్వతాది ఐశ్వర్య రాశిని గరుడుని పైన ద్వారకకు తెచ్చి ఉపవనాది అంటే ఉపవనం మొదలైనటువంటి అల్ప ప్రదేశాలలో అంత పెద్ద ఐశ్వర్య రాశిని స్థాపిస్తాడు కృష్ణుడు. అంటే శతయోజన విస్తీర్ణములలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని పర్వతాది ఐశ్వర్య రాశిని ద్వారకకు తెచ్చి అత్యంత అల్ప ప్రదేశంలో వాటిని స్థాపిస్తాడు. అంటే భాగవతంలో ఈ దృష్టాంతములన్నీ ఈ ఉదాహరణలన్నీ ఏమి తెలియజేస్తూ ఉన్నాయి అని అంటే కాలము దేశము అన్నీ కూడా భగవంతుని యొక్క అధీనము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అదే చెబుతూ ఉన్నారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. కాలాది చేష్టక అంటే ఈ కాలము ఆ కాలానికి చేష్టాప్రదుడు. అందుకే మనం మొదటే చెప్పుకున్నాము కాలరూపుడు, కాలనామకుడు, కాలమునందుండేటటువంటి వాడు, కాల నియామకుడు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇక పరమాణ్వాద్యశేషకాలావయవ సృష్టికర్తృ అశేషనామక మొదలైనటువంటి విషయాలు ఇంకా విస్తారంగా ఉన్నాయి. అవి చెప్పుకోవాలనంటే చాలా సమయం పడుతుంది. ఈ రోజుకు కాలాది చేష్టక అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పుకొని రేపు మిగిలిన విశేషణాలను విశేషమైనటువంటి వివరణతో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.